ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'భరత్' అనే నేమ్ మూవీ టైటిల్ కార్డ్ చేయబోతున్నాం. చాలా బాగుంటది. ఇంకోటేందంటే ఈ వీడియో చేయనీకే చాలా కష్టమైంది నాకు నిజంగా చెప్పాలంటే. కనిపించడానికి సింపుల్‌గా ఉంది గానీ కష్టమైంది. ఓకే. వీడియో అయితే చూద్దాం. మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆ వీడియో ఎలా ఉందో చూద్దాం. చూశారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంది వీడియో. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోండి. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ ఇచ్చాను. డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌కెళ్ళండి. డౌనింగ్ చేసుకోండి. ఫాంట్ అయితే డౌనింగ్ చేసుకోండి. సెపరేట్‌గా ఏదైనా ఒక ఫోల్డర్‌లో పెట్టుకోండి. దాని తర్వాత మీరు అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి అలర్ట్ మోషన్‌లో. ఓకే. దాని తర్వాత ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న టెక్స్ట్‌లోకెళ్ళాను. సంథింగ్ ఏదైనా ఒకటి టైప్ చేద్దాం. ఏం టైప్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. రోబోట్ రెగ్యులర్ అని పైన ఉంటది. వ్యూ ఆల్‌లోకెళ్ళండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఫాంటే మీరు సెపరేట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఈ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. సేమ్ నా మొబైల్ లాగానే ఉంటదని అంటలేను. కొన్ని చేంజెస్ ఉంటది. కానీ ఇలాగే ఉంటది. ఓకేనా? దాని తర్వాత మీ యొక్క మొబైల్ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్‌ని మీరైతే ఇక్కడి నుంచి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్‌ని ఇక్కడి నుంచి మీరైతే యాడ్ చేసుకోండి. మీ ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఓకే. ఇందులో కెమెరా యూజ్ చేసినా ఎందుకంటే యానిమేషన్ ఉంటది. చాలా బాగుంటది. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే. కొంచెం స్క్రోల్ చేద్దాం. కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది కాబట్టి కెమెరా అయితే ఆన్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ చూడండి. ఇది ఏందంటే ఎగ్జాంపుల్‌గా మన ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణది గాని కొన్ని టెక్స్ట్ యాడ్ చేసిన. ఆ టెక్స్ట్ ఏందంటే పార్లమెంట్ కానీ, సంథింగ్ ఏదైనా గానీ, చట్టం కానీ, సంథింగ్ సంబంధించింది మాత్రమే టెక్స్ట్ యాడ్ చేసిన. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా భరత్ అనే టైటిల్‌లో సేమ్ ఇలాగే ఉంటది కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ముఖ్యమంత్రికి ఏవైతే టెక్స్ట్ ఏదైతే ఏమంటారు అది చట్టాల్సి ఉంటదో ఏదైతే అధికారమ్స్ ఉంటదో దాన్ని బట్టి టెక్స్ట్ అయితే యాడ్ చేసిన. సంథింగ్ ఇంకా ఏదైనా యాడ్ చేద్దామని అనుకుంటే మీరు రీప్లేస్ పెట్టి టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన విషయం అయితే కాదిది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు టెక్స్ట్ అనే వర్డ్ ఉంటది ఇక్కడ. గ్రూప్ ఉంటది అది. ఓకే. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్‌గా ఇక్కడ సంతోష్ అనే నేమ్ ఉంటది. ఈ సంతోష్ అనే నేమ్‌ని క్యాన్సల్ చేసుకుందాం. క్యాన్సల్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్‌గా దీన్ని నేను తెలుగులోనే పెడతాను. మహేష్ అనే నేమ్. మహేష్. ఓకే. పెట్టేసిన. ఓకే మీద క్లిక్ చేస్తున్నా. మహేష్ అనే నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోయింది. చూద్దాం టెక్స్ట్ చేంజ్ అయిందా లేదా అనేది. ఓకే. ఇక్కడ చూడండి టెక్స్ట్ అయితే చేంజ్ అయిపోయింది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇంకో నేమ్ ఉంటది. పైన స్క్రోల్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ సంతోష్ అనే నేమ్ ఉంటది. మళ్ళీ కింద మీరు మధ్యలో వెతకండి. ఆ నేమ్ ఎక్కడైతే ఉందో అది వెతికి దాని తర్వాత దీన్ని కూడా మనం క్యాన్సల్ చేసుకుందాం. మహేష్. ఓకే. సేమ్ పెట్టాను. సేమ్ అక్కడైతే ఎలాగైతే పెడతారో సేమ్ పెట్టండి. దాని తర్వాత కింద ట్యాగ్ లైన్‌గా ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని పెట్టాను. చాలా బాగుంటదది. అలాగే పెట్టుకోండి. సంథింగ్ ఇంకా బెటర్‌గా ఏదైనా చేంజ్ చేద్దామంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే. అంతే దాని తర్వాత వీడియో ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మీ వీడియో రెడీ. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. జై హింద్.